పొదుపు చర్యలు పాటించండి అంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏడాది పాటు, కనీసం ఏడాది పాటు బంగారం కొనొద్దు, విదేశీ టూర్లు చేయకండి, అలాగే పెట్రోల్, డీజిల్, వంట నూనెల వినియోగాన్ని తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేయండి. जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजे, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है। हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। भारत में बहुत सारी जगह, साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। साथियों, हमने చాలా పొదుపు చర్యలు చెప్తూ ఉంటారు ప్రధాని మోదీ. ఏంటి సార్ ఈ పొదుపు చర్యల వల్ల చర్యలు అవసరమే, కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొదుపు పరిష్కారం కాదు, పొదుపు ఉపశమనం. పరిష్కారానికి ఉపశమనానికి ఉన్న తేడా మనం గమనించాలి. పొదుపు చర్యలు అవసరమే. ఇప్పుడు ఉదాహరణకు ఖర్చులు తగ్గించుకోవడం మంచిదే. ఆదాయమే లేకపోతే ఖర్చు తగ్గించుకున్నా కూడా కష్టాలు తప్పవు కదా. ఆదాయం కొంత ఉండి కొంత ఖర్చు తగ్గించుకుంటే ఓకే. అందువల్ల ఎప్పుడు కూడా సొల్యూషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీఫ్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్తున్న ఆస్టరిటీ మెజర్స్ రిలీఫ్ కాదు మాత్రమే, అంటే కాస్త ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మనకు ఉపశమనం కలిగిస్తాయి. నిజమే, ఇవాళ పెద్ద ఎత్తున ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో జరుగుతోంది. ఇప్పుడు మనకు $691 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఈ 2 నెలల్లో $38 బిలియన్ తగ్గిపోయినాయి. ఇలాగే తగ్గుకుంటూ పోతే ఏంటి మన పరిస్థితి అనే భయం ఉన్నది. ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ చూసినా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు చూసాం. అఫ్కోర్స్ ఆ స్థాయిలో మన కంట్రీ లేదు, కానీ కన్సర్న్లో తప్పులేదు. ప్రైమ్ మినిస్టర్ కన్సర్న్ తప్పలేదు, పొదుపు చర్య తప్పలేదు. కానీ ఈ పొదుపు చర్యలు ఎకానమీని కూడా దెబ్బతీస్తాయి, మనం అది మర్చిపోకూడదు. సో పొదుపు చర్యలు ఎకానమీని దెబ్బతీయకుండా పొదుపు చర్య. కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నా కాన్వాయ్ తగ్గించుకుంటా, ముఖ్యమంత్రి నా కాన్వాయ్ తగ్గించుకుంటా, దట్ ఈజ్ ఓన్లీ సింబాలిజం. వాళ్ళ కాన్వాయ్ల వల్ల కాదు సమస్య. ఎప్పుడు కూడా సొల్యూషన్స్ను స్ట్రక్చరల్గా చూడాలి. ఏం చేయాల్సిందే చేయాలి. ఎందుకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకు డాలర్లు క్రైసిస్ ఏంటి అసలు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం సంపాదించే డాలర్ల కన్నా మనం ఖర్చు చేసే డాలర్లు ఎక్కువైనాయి. ఎంత ఎక్కువైందంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. మనం సంపాదిస్తున్న డాలర్ల కన్నా మనం ఖర్చు చేస్తున్న డాలర్లు ఎక్కువై గ్యాప్ ఎంత అంటే $13 బిలియన్, 1.3% ఆఫ్ జీడిపి. ఇది ఒక్క క్వార్టర్లోనే మీకు $11 బిలియన్ నుంచి $13 బిలియన్ పెరిగింది. డెఫినెట్గా ఇది 2% ఆఫ్ జీడిపి వరకు కూడా టాలరెన్స్ లెవెల్ ఉంటుంది. బట్ 1.3% ఒకప్పుడు బిలో 1% ఉంది. సో నేను అంగీకరిస్తా, ప్రైమ్ మినిస్టర్ కన్సర్న్తో టోటల్గా అగ్రీ అవుతా. సో ఎందుకంటే మనము ఎలా చేయాలి, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దేన్ని అడ్రస్ చేస్తున్నాడు?
ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండింగ్. ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండింగ్ను తగ్గించుకోండి అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఫారిన్ ట్రావెల్ తగ్గించండి, ఫారిన్ కమాడిటీస్ కొనకండి, గోల్డ్ ఇంపోర్ట్ కనుక గోల్డ్ కొనకండి, మీరు ఆయిల్ వాడడం తగ్గించండి, వంట నూనెలు. ఎందుకంటే మనం వంట నూనెలకైనా పెట్రోల్ డీజిల్ అయినా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఖర్చు తగ్గించుకొని చెప్తున్నాడు. కానీ ఖర్చు ప్రజలు తగ్గించుకుంటారు. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం మరి ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ఎట్లా పెంచుకోవాలి అనేది ఎందుకు ఆలోచిస్తలేదు? ఇప్పుడు మీకు ఒక జనవరి మే మధ్య కాలంలోనే 2026 జనవరి మే 1,95,000 కోట్ల రూపాయల విలువైన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మన స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అఫ్కోర్స్ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఒక ఫ్యాక్టర్, కానీ మనం ఎకానమీలో ఏమన్నా సమస్యలు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నాం? నెట్ ఎఫ్డిఐ తగ్గిపోతుంది, అంటే మన దేశంలోకి వచ్చే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. రెండోది, మన దేశంలోకి వచ్చే ఫారిన్ రెమిటెన్స్ తగ్గిపోతుంది గల్ఫ్ వార్ వల్ల. కానీ మనం గల్ఫ్ వార్లో ఎక్కడ ఉన్నామా? మన సైడ్ లైన్ కూర్చున్నాం. కంప్లీట్ ఇండియా కంప్లీట్లీ డిస్టెన్స్ ఇస్తారు. మనం ఏమని ఉంటే మన ప్రైమ్ మినిస్టర్ ఫోన్లు చేస్తున్నాడు అని చెప్తున్నారు తప్ప మన రోల్ ఏమీ లేదు. అది మనకు చాలా పెద్ద సమస్య తెస్తుంది అక్కడే. కానీ అక్కడ మన డిప్లొమసీ జీరో, నో ఇనిషియేటివ్, నథింగ్. వి అబ్సల్యూట్లీ జీరో రోల్ ఇన్ ద వెస్ట్ ఏషియా వార్. సో అది మనకు దానివల్ల ఆయిల్ ప్రైస్ పెరిగాయి, మీకు ఫారిన్ రెమిటెన్సెస్ కూడా పెరిగాయి. అందువల్ల మనం ఆ సమస్య తగ్గించుకుంటే ఆటోమేటిక్గా కొంత అడ్రస్ అవుతుంది. అలాగే మూడోది ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ $241 బిలియన్ నుంచి $281 బిలియన్ పెరిగింది వాణిజ్య రేటు. ఇందులో $116 బిలియన్ చైనా నుంచి. ఇలా చీపర్ చైనా గురించి ఎందుకు అనుమతిస్తున్నారు? ఏదైతే అవసరమో, ఇప్పుడు ఏదో డిఏపి ఫెర్టిలైజర్లు మనకు అవసరము, మనం కొనుక్కోవాలి. కానీ మనం చేయలేని మనం దిగుమతి చేసుకుని లాభం. చిన్న చిన్న వస్తువులు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని మీద ఎందుకు ప్రభుత్వం ఒక నియంత్రణ విధించలేదు? ఎందుకు ఇది సాధ్యం కాదా? డొమెస్టిక్ యూరియా ప్రొడక్షన్ పెంచుకుంటే మనం యూరియా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు? గల్ఫ్ దేశాల్లో ఈ వార్ వల్ల యూరియా ప్రైసెస్ కూడా బాగా పెరగబోతున్నాయి. దీన్ని మన డొమెస్టిక్ వంట నూనె 50% ఆఫ్ అవర్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్, ఇవాళ ఎడిబుల్ ఆయిల్ కన్సంప్షన్ మన ఇంపోర్టెడ్. మీరు నూనె తగ్గించండి, దేహం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్నాడు ప్రైమ్ మినిస్టర్. నూనె ఉత్పత్తి ఎందుకు పెంచుకుంటలేమో? మన పొలాలు లేవా? పంట పండించే రైతులు లేరా? మీరు బ్రహ్మాండంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి. మీరు ఎందుకు ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ఎందుకు పెంచారు? ఎందుకు మన నూనె గింజల ఉత్పత్తిలో మన స్వయం సమృద్ధి సాధించలేము? వీటికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మనం ఎక్స్పోర్ట్స్ ఎలా పెంచుకోవాలి, మన ట్రేడ్ ఎలా పెంచుకోవాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెంచుకోవాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకొని ఇంపోర్ట్ల మీద ఆధారపడి ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెక్టారే ఉంది, నేను చాలాసార్లు చెప్పాను. 2014లో 77.6% ఆఫ్ మన ఆయిల్ రిక్వైర్మెంట్ ఇంపోర్టెడ్. ఇవాళ అది 88.6% పెరిగింది. ఎందుకు పెరగాలి ఇంత? అందువల్ల మనం ఎక్కడెక్కడైతే ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నామో, అది మీరు క్రూడ్ ఆయిల్ కావచ్చు, డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ వంట నూనెలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, దీనికి ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకొని మనము దేశీయ ప్రొడక్షన్ పెంచుకోగలిగితే ఈ సమస్య మనకు ఉత్పన్నమే కాదు కదా. ఎందుకు మరి ఆ పని చేయలేకపోతున్నాం? 12 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా 70 ఏళ్ళ గురించి మాట్లాడేందుకు ఇప్పుడు ఈ 11 ఏళ్ళ నుంచి ఆ ప్లానింగ్ ఎందుకు లోపించింది అనేది ప్రశ్న.